ట్రైలర్‌లో డైలాగ్ చూసిన తర్వాత 'పృథ్వీ' గారు ఎప్పుడెప్పుడు ఆ డైలాగ్ చెప్తారా? 'పృథ్వీ' గారి చేత ఆ డైలాగ్ చెప్పించండి అని చెప్పి ఇక్కడున్న అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు సార్. బట్ మీ వాయిస్ బాలేదు. బట్ కొంచెం మా కోసం ట్రై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ తర్వాత మళ్ళీ క్వెషన్ అడుగుతాను సార్. నా పేరు ఇచ్చేసినటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే కళాభిమానులకి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అటు నుంచి ఇటు చూస్తే ఈ ప్లేట్లో లివరు, దాంతోపాటు 2 జాయింట్లు ఏవో ఫ్రీ అంటారు ఆవిడ. అక్కడి నుంచి తీసుకుంటే విందు భోజనం లాగా ఎటు చూసినా అంతా బ్రహ్మాండంగా ఒక కుటుంబం లాగా ఉంది, ఫ్యామిలీ లాగా. సో ముఖ్యంగా ఆ సినిమా గురించి మాట్లాడుకునే ముందు మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నా మొదటి సినిమా ఆ ఒక్కటి అడక్కు వైజాగ్లో షూటింగ్ చేసాం. మొన్న వైజాగ్లో షూటింగ్ చేస్తే లాస్ట్ మంత్ ఎక్కడైతే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి బైక్ తోటి అలా డాష్ ఇస్తారో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఒక అరగంట, ఇక్కడి నుంచే కదా మన చరిత్ర మొదలైంది. అలాగా ఆయన నిండు మనసుతోటి ఆ ఫస్ట్ టేకే ఆయన బైక్ ఎక్కి నేను ఆయనతో పాటు వెళ్ళటం, రావుగోపాలరావు గారు మేనల్డ్ లాగా ఆ ఆ రోజు చెన్నైలో వెళ్ళి కలిస్తే ఏ ఎవడెవడో ఎందుకు తమ్ముడు బాగున్నాడు, తమ్ముడిని పెట్టండి అన్నాడు. ఆ పెట్టండి అనే మాటతోటి ఇక్కడి వరకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ వరకు వచ్చాం. అన్నయ్య ఆశీర్వాదం. మొన్న ఈ మధ్య తిరుపతిలో వేదిక యూనివర్సిటీకి ఒక కార్యక్రమానికి గెస్ట్గా వెళ్తే మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా అద్భుతంగా నటించి అభినయించిన రాజేంద్ర ప్రసాద్ గారికి వారి ఉచ్చారణ, వారు చెప్పినటువంటి సాంస్కృతిక శ్లోకాలు అవి మనం తీసుకుని వాటిని ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్లు అక్కర్లేదండి. ఆయన సినిమాలు తీసుకుని మనం తయారైతే అద్భుతమైన నటుడిగా రాణిస్తారు. ఇది చాలా వేదికల మీద చెప్పాలనుకున్నా, ఇక్కడ కుదిరింది ఈ సినిమాకి. ఆ, ఎలాంటి సినిమాలు అంటే ఆయన చేసిన సినిమాలు అసలు మనం చెప్పలేము. ఒక సినిమా అయితే దొంగ కోళ్ళు అనుకుంటా సినిమా అండి. ఆయన ఉల్లిపాయలు కోస్తూ మాట్లాడతాడు, నవరసాలు దాంట్లో సహించదు, క్షమించదు. దాని మీదే ఏడుస్తూ నవ్వుతూ అన్ని రకాలుగా చేస్తే అలాంటి దమ్మున్న ఆర్టిస్టు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మనందరికి గర్వకారణం. ఎందుకంటే ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ ఎవడో చదివేసి ఎవడో డబ్బింగ్ చెప్పేసి హీరోలు అనుకునే రోజుల్లో ఆయన కెరీర్ స్టార్ట్ అయిందే డబ్బింగ్ తోటి. డబ్బింగ్ చెప్పి ఇల్లు కట్టిన ఘనత ఎవరైనా ఉందంటే ఫస్ట్ మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగా అద్భుతమైన కళాకారులు. ఆ సినిమాకి రావుగోపాలరావు గారు, అలాగే బ్రహ్మాండమైన మా బ్రహ్మానందం గారు కానీ ఇలాగా పెద్దలందరితోటి నటించే అవకాశం మొదటి సినిమాతోటే వచ్చింది. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇంకొక చెరుకు మిషన్ అంటాం గంగాధర్ గారు. ఏమంటే చెరుకు పెట్టంగానే అలాగా పిప్పి అయిపోయి వస్తుంది రసం బయటికి. అలా పిండుతోడు ఆర్టిస్టులు నేను. పని రాక్షసుడు అతను. మామూలుడు కాదు. పైకి అలాగా అన్నగారు నమస్తే అండి బాగున్నారండి అంటాడంతే. తర్వాత ఆ క్యారెక్టర్ని ఎలా తీసుకెళ్లాలో ఆయనకి తెలుసు. టైమింగు అది ఆయన చెప్పించే విధానం కానీ చాలా గొప్పగా ఉంటుంది. మా అందరికీ నచ్చిన యువ దర్శకుడు. ఈ సినిమాతోటి మా ఈవీవి సత్యనారాయణ గారు లేని లోటుని తను పూర్తి చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. ప్లస్ ఇంకొకటి, ఆయన వచ్చాక ఇప్పుడు ఏదో దుగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ లండన్లో ఉంటారు, మొత్తం ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరినీ పరిచయం చేశారు. పరిచయం చేశాక మామూలుగానే మొదలైంది షూటింగ్. అది చెప్పొచ్చండి ఇలాగది. దాంట్లో నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఒరే ఎవడరా నువ్వు అని అనగానే, సార్ మీరు అలా గట్టిగా అరక్కండి సార్, మీరు గట్టిగా అడిగితే నాకు దొడ్డుకు వస్తుంది అంటాడు. ఒరే దరిద్రుడా, నీకు దొడ్డుకు వస్తే మా రెమెడీ చెప్పడానికి నేనేమన్నా బంతెల రామలింగరాజు అనుకున్నావా? సంథింగ్ సాంబ్రాన్ని ఏదో జరుగుతుంది ఇక్కడ. అలాగా రకరకాలుగా దాన్ని ఎలా పరిగెట్టించాడంటే సినిమాని. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏదో ఉన్నారు కదా ఆయన మహేష్. మహేష్ నేను డైరెక్ట్ చేసిన సినిమాకి ఆయన అన్నయ్య ఇక్కడ రీ రికార్డింగ్ అని అద్భుతంగా చేసి ఇచ్చాడు.
త్వరలో తమిళ్లో కూడా వస్తుంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు. అలాగే కెమెరామెన్ గారు అద్భుతంగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ టీం రేష్మ గారు, ఇంకా చాలామంది దీంట్లో నటీనటులు, మా అంబటి శ్రీను, మా మెగాస్టార్ గారి పాటలకి అద్భుతంగా డ్యాన్స్ చేశాడు ఆయన. ఆయన నిజంగా నాకు చాలా జలసి. ఏంట్రా బాబు ఇంత ఉన్నాడు, పక్కనేమో హీరోయిన్ అంత అందంగా ఉంది, వేసేస్తుంటాడు ఏ పాట అయినా సరే. మీ టాలెంట్కి ఫిదా అండి నిజంగా. సో అలాగా ఈ ఈ సినిమా అలా స్టార్ట్ అయింది. ఎన్నో వ్యయ ప్రయాసలు, ఎన్నో న్యాచురల్గా వర్షాలు ఉన్నాయి. అయినా సరే ఒక గొడ్డు కష్టపడినట్టు కష్టపడ్డాడు అతను. ఈ రోజున అవుట్పుట్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఒక లాస్ట్ సీన్లో వీళ్ళందరూ దొంగలని తెలిసిపోతాయి. ఒక ఏదో డబ్బులు కొట్టేస్తున్నారు అని తెలిసిపోయాక వాళ్ళందరూ, సార్ ఏంటి సార్ మేము కళాకారులు అండి, కళాకారులు అయితే డైలాగ్ చెప్పరా అనగానే, కెమెరాలు ఎందుకని చెప్పలేనండి అనగానే ఈ ఆఫీసర్కి ఇగో హర్ట్ అవుతుంది. సరే నేను కూడా ఒకప్పుడు నటునే, అది ముందు వచ్చిన డైలాగ్ అది. ఆ డైలాగు సరే గంగాధర్ గారు మేమిద్దరం సరదా టీ తాగుతూ మాట్లాడుకుంటూ అన్నగారికి చెప్పాను అన్నాడు. ఇది చెప్పటానికి కూడా నా అదృష్టం ఏంటంటే, ఇప్పుడు బాహుబలి కానీ వీటికన్నిటికీ ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. నాకు నటరత్న నందమూరి తారక రామారావు గారి సమక్షంలో చెప్పా, అదే పెద్ద ఆస్కార్ అవార్డు. మా అన్నయ్య నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన అక్కడ పెరిగిన వ్యక్తి నందమూరి వంశంలో. నాకు రామారావు గారు ఎదురుగుండా ఈ డైలాగ్ చెప్తే ఆయన తప్పట్లు కొట్టి బొట్టు పెట్టారు నాకు. నేను కాళ్ళకి దండం పెట్టా, బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. ఇంతకన్నా ఆస్కార్ అవార్డు ఎక్కడ ఉంటుందంటే ప్రపంచంలో. సో అన్నగారు మీ డైలాగ్ చెప్పరా, నా కొత్త ఎంతూజియాజం చెప్పేయాలి ముందు. ఏం బ్రదర్, మా డైలాగు అందరూ చెప్తారు, మీరు శకుని క్యారెక్టర్ డైలాగ్ చెప్పండి అండి. పడింది మెలికి అక్కడ. నేను ముందే కాళ్ళకి దండం పెట్టి, అన్నగారు తప్పులుంటే నన్ను క్షమించండి, నాకు వచ్చిన విధంగా నేను చెప్తానంటే మీరు ముందు చెప్పండి అన్నారు ఆయన. చెప్పండి అంటే, వాడు పేరు ధర్మరాజు, జూదరి, పెనువేప విత్తు, వ్యసనపరుడు. ఆ మెషతోనే వాడిని అతనికి రావించి ఆడించి ఓడించి సర్వము హరించి, నీవు నీ శత సోదరులు నీ యశోరక్ష పరిరక్షకుడైన ఈ రాధేయుడు సమస్త సామంత మహీపాల మండలాధీశులెల్లా గేలు చేసి గొల్లున నవ్వ, పాండవుల పంచప్రాణములు విల పోవ అయ్యారే నాటి మేనల్లుని పరాభవమునకు మామశకును చేసిన పరిహార విధాని, హురే హురే అని సమస్త లోకములు హర్షధ్వానములు సలుప, నా చరిత్ర భారతీయ ఇతిహాస పుటములపై సువర్ణాక్షరములతో లిఖింపబడినట్లు పగ తీర్చడుచు, నేను నీ మేనమామ శకునునే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోబుట్టిన వాడినే కాదు, పందెం చెప్పు ధర్మనందరం అనగానే మా రెడ్డి గారు, నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన రెడ్డి గారు, 1 3 బలాలుడు, నీ సంఖ్యాశాస్త్రము సంస్కృతి పోతాం, ఇది చెప్పా పెద్ద ఆయన దగ్గర. మీరు నమ్మరు, ఒక మహానుభావుడు చరిత్రలో ఒక యుగ పురుషుడు ఒక శాలువా కప్పి ఇంత అన్నం పెట్టి వారి ఇంట్లో అన్నం పెట్టి, ఇంతకన్నా ఇంకేం కావాలండి. ఎప్పుడు మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎప్పుడు దండం పెట్టుకుంటా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న అయితే సినిమా జన్మనిచ్చింది డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, ఘట్టమనేని కృష్ణ గారు. అలాగే తెరకి ముందు పరిచయం చేసిన మా ఎక్కడ నాగరాజు గారు ఇక్కడ ఉండదు, మా రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి అడక్కు ద్వారా. సో ఇలాగా ఇంతమంది ఒక మన కృషి ఏం కాదండి, ఇంతమంది మనల్ని నిలబెట్టారు అని. ఇప్పుడు ఒక మాట సాయి కుమార్ గారు ఒక మాట అన్నారు. ఆ మాట అన్న తర్వాత రోజు నుంచి నేను తమిళ్లో బిజీ అయిపోయి విలన్గా. కళామ తల్లి అందరినీ చేయబట్టుకుని నడిపిస్తే మా పృథ్వీ గారిని సంకలో వేసుకుని నడిపిస్తుంది అన్నారు. ఆ సెకండ్ డే నేను తమిళనాడుకి వెళ్ళిపోయాను. సో అలాగా 2 రాష్ట్రాల్లో, అటు తమిళనాడు ఇటు తెలుగులో మంచి అవకాశాలు వచ్చినాయి, మంచి బాగా ఆదరిస్తున్నారు. సో మీరందరూ కూడా అలాగే రావాలని, బ్రహ్మాండంగా మీ అందరికి ఆశీస్సులు ఉండాలని మా గంగాధర్ ఈ సినిమా ద్వారా ఆ ప్రొడ్యూసర్ గారికి, గంగాధర్ గారికి ఒక కంబ్యాక్, ఒక అద్భుతంగా మా అంబటి సీనుకి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, టెక్నికల్ క్రూ అందరికీ ఈ సినిమా ఒక ఘన విజయం ఇచ్చి, ఆ లక్ష్మీ నరసింహస్వామి, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలని, వీరికి మంచి
ఉన్నతిగా అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటూ ఈ సినిమా పంచభర్తృక చేయకపోతే ఇంత మాట్లాడే అదృష్టం లేదు. దానికి కారణం ఎవరంటే మన కోఆర్డినేటరు, అసోసియేట్ డైరెక్టరు ఆమె వెంటబడింది. ఈ క్యారెక్టర్ మీరు రండి చేయండి అంటే ఆయనేమో చెరుకు రసంలో వేసి పిండినట్టు పిండేశాడు. సో దీంట్లో చాలా ఇంకా చాలా ఉన్నాయి ఎపిసోడ్స్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యువర్ టీమ్. లవ్ యూ. లాస్ట్‌లో ఒక చిన్న అయిపోయింది సార్. ఇంకొకటి. ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి బర్త్‌డే కాబట్టి ఈరోజు హ్మ్. 29th అండి ఆగస్టు కాదా? ఈరోజు 9th. అండ్ ఈరోజే సార్ 'దూకుడు' రిలీజ్ కూడా అయింది. మీరేమన్నా విషెస్ గాని, మెమరీ గాని? మహేష్ బాబు గారు కృష్ణ గారు సినిమాలో చేస్తున్నప్పుడు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్. ఆయన ఒక కృష్ణుడు గెటప్ వేశారు అప్పుడు ఆయనకి. వేస్తే అటు కృష్ణ గారు అలా పక్కకి వెళ్ళంగానే మొత్తం అవన్నీ తీసి పీకేశాడు ఆయన. పీకేసి ఆయనకి వాడు కృష్ణుడు అంటే ఇష్టం లేదనుకుంటాయా, వద్దులే వేరే క్యారెక్టర్ చేద్దాం అన్నాడు ఆయన. అలాంటి మహేష్ బాబు ఈరోజు ఉన్నత శిఖరంలోకి వెళ్ళిపోయాడు మా వారణాసి సినిమా ద్వారా. సో వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలండి. వన్స్ అగైన్ వీఆర్ విషింగ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఆయన తోటి నేను చేసిన సినిమాలు తక్కువైనా మంచి క్యారెక్టర్. గుర్తు ఉండిపోయే క్యారెక్టర్ చేసాం. ఆ దూకుళ్ళు ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతూ ఆడే పండుగ అంటాడు. ఓకే సార్ అది. అది ఓకే, నేను సినిమాలో చెప్పా చెప్పారు సార్. హీరోగా. మీరు తెలుసుకోవాలి మీరు. అది పోకిరి డైలాగు నేను దూకుల్లో చెప్పా తెలుసుకున్నాను సార్. ఆయన కాంబినేషన్ లో. ఇలా చెప్తే ఎవడో ఉండరా థియేటర్లో, ఇదిరా టైమింగ్, ఇదిరా అని కొట్టేవాడు ఆయన. నిజంగా లవబుల్ యాక్టర్, న్యాచురల్ ట్రెండ్ లో మాట్లాడతారని. సో వీఆర్ వెరీ హ్యాపీ మహేష్ బాబు గారితో నటించినందుకు. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకి మంచి ఇంకా అద్భుతమైన సినిమా రంగంలో ఒక వారణాసి ఒక చరిత్ర సృష్టించాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ రామ్కి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి.